3 రోజుల పసికందు ఒక గవర్నమెంట్ హాస్పిటల్. చుట్టూ సెక్యూరిటీ, డాక్టర్లు, నర్సులు అందరూ ఉన్నారు. కాని కట్ చేస్తే ఆ పాప మాయం. అసలు ఆ పాపని ఎవరెత్తికెళ్లారు? హాస్పిటల్లో పనిచేసే నివిన్ పౌలీకి దీనికి సంబంధమేంటి? ఈ మిస్టరీని ఛేదించారా లేదా? సోనీ లివ్లో లేటెస్ట్గా రిలీజైన బేబీ గర్ల్ సినిమా స్టోరీ ఇది. మరి ఈ థ్రిల్లర్ మనల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టిందా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వెల్కమ్ టు మిస్టర్ శివ యూట్యూబ్ ఛానల్. స్టోరీ సింపుల్గా చెప్పాలంటే, కేరళలో ఒక హాస్పిటల్. అక్కడ 19 ఏళ్ల చిన్న వయసున్న తల్లిదండ్రులకి ఒక పాప పుడుతుంది. కాని పుట్టిన 3వ రోజే ఆ పాప కనిపించకుండా పోతుంది. అందరి అనుమానం అక్కడ పనిచేసే అటెండర్ సనల్పై పడుతుంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఆ 24 గంటల్లో ఏం జరిగింది, అసలు దొంగ ఎవరు అనేదే సినిమా. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఫస్ట్ హాఫ్. సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోతుంది. పాప మాయమవ్వడం, పోలీసుల ఎంక్వైరీ, తల్లి బాధ ఇవన్నీ చాలా గ్రిప్పింగ్గా చూపించారు. యాక్టింగ్: నివిన్ పౌలీ చాలా సెటిల్డ్గా ఒక సాధారణ అటెండర్లా బాగా చేశారు. ఇక జై భీమ్ ఫేమ్ లిజోమోల్ జోస్ తల్లిగా ఆ ఎమోషన్ని పండించిన తీరు కన్నీళ్లు పెట్టిస్తుంది. మ్యూజిక్: శామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ సస్పెన్స్ని బాగా ఎలివేట్ చేసింది. అయితే సినిమా అంతా బావుందా అంటే అక్కడే చిన్న డౌట్ కొడుతుంది. సెకండ్ హాఫ్: ఫస్ట్ హాఫ్లో ఉన్న ఆ టెన్షన్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి తగ్గిపోతుంది. కథనం కొంచెం స్లో అయిపోయి సాగదీసిన ఫీలింగ్ వస్తుంది. ప్రెడిక్టబుల్ క్లైమాక్స్: ఒక థ్రిల్లర్ సినిమాకి క్లైమాక్స్ ప్రాణం. కానీ ఇందులో క్లైమాక్స్ మనం ముందే ఊహించేలా ఉంటుంది. ప్రెడిక్టబుల్, పెద్దగా ట్విస్ట్లుండవు. లాజిక్స్: పోలీసులు కేసు డీల్ చేసే విధానంలో కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి అనిపిస్తుంది. సో ఫైనల్గా నా మాటేంటంటే, మీరు ఎమోషనల్ క్రైమ్ డ్రామాలు ఇష్టపడేవాళ్లైతే సోనీ లివ్లో ఒకసారి ఈ సినిమాని ట్రై చేయొచ్చు. మరీ దృశ్యం రేంజ్ థ్రెండ్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ ఒక డీసెంట్ వాచ్ అంతే. నా రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. మీరు ఈ సినిమా చూశారా? మీకు ఆ క్లైమాక్స్ నచ్చిందా లేదా? కింద కామెంట్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.